ఈ సినిమా యాక్చువల్గా నేను ఒక యాక్టర్గా లేకపోతే ఒక హీరోగా పనిచేయలేదండి. వంశీ గారు ఫ్యాన్గా పనిచేశాను సినిమాకి. నేను ఒక ఫస్ట్ షెడ్యూల్ ముందు లేడీస్ టైలర్ ఏప్రిల్ 1 విడుదల చూశానండి. ఆయన ఫ్యాన్ అయిపోయాను. దాని తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వక ముందు సితారా, అన్వేషణ సినిమాలు చూశానండి బ్యాక్ టు బ్యాక్. ఐ స్టార్టెడ్ వర్షిప్పింగ్ హిమ్. అంటే చాలా ఫ్యాన్షిప్ వచ్చింది ఆయన మీద. అండ్ మణి శర్మ గారండి, ఆయన పాటలు అంటే చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా కొత్త మ్యూజిక్ సిస్టమ్ కొంటే టెస్టింగ్కి ఆయన పాటలు యూజ్ చేసేవాడిని నేను, ఎందుకంటే ఆయన మిక్సింగ్ క్వాలిటీ అంత బాగుంటుంది. అండ్ నాకు బాగా ఇష్టమైన సినిమా ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ ఖుషీ సినిమా అండి. నాకు ఇంకా గుర్తు. ఐ థింక్ నేను ఒక 1000 టైమ్స్ వినుంటాను ఆ సాంగ్స్ నేను. అటువంటిది ఆయనతో కొలాబరేట్ అవ్వడం ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫీలింగ్ ఫర్ మీ. ఇట్స్ అన్ ఆనర్. అండ్ మధుర శ్రీధర్ గారు ప్రొడక్షన్ అంతా చాలా బాగా చూసుకున్నారండి. బట్ ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. ఆడియో ఫంక్షన్ కూడా మీరు చాలా 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 బాగా చేశారు. ఇట్స్ రియలీ అ బిగ్ ఆడియో ఫంక్షన్ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే ఈ ఫిల్మ్కి పర్టికులర్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ చాలా 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 హార్డ్ వర్క్ చేశారండి. అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మై కోస్టార్స్, కాస్ట్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వంశీ గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. కానీ 2 విషయాలు బాగా ఇంపార్టెంట్ విషయాలు చెప్తానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ ఒక నెరేటివ్కి ఎలా బాగా వాడుకోవచ్చో అది కొంచెం తెలుసుకున్నానండి. సెకండ్ ఏంటంటే వేడివేడి పెసరట్లు ఎలా తినాలో నేర్చుకున్నాను.